రైట్, వెల్కమ్ టు కాటన్ బిజినెస్. నా పేరు సుధీ, నాతో పాటు విజయ్. బాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈ వీక్ మనం ఇరుముడి గురించి మాట్లాడదాము. ఒక రేంజ్ టాక్ వచ్చింది, ఇట్ లుక్స్ లైక్ యునానిమస్ హిట్. అందరూ ఇట్ క్యారీడ్ లాట్ ఆఫ్ పాజిటివ్ టాక్. ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ మూవీ, దెన్ వీ విల్ గో ఇన్ టు టెక్నీషియన్స్ అండ్ అదర్ స్టఫ్ లేటర్. బట్ ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇట్ హ్యాస్ బీన్ అ రియలీ ఫ్రెష్ హిట్. మన తెలుగులో చాలా హిట్స్ ఉన్నాయి ఈసారి, కానీ ఇరుముడి మాత్రం ఇట్ సమ్హౌ ఫీల్స్ డిఫరెంట్. సో వీ విల్ గో విత్ ద మూవీ అండ్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ద మూవీ. విల్ స్టార్ట్ విత్ భాను. యా, ఐ లైక్ ద మూవీ. స్టోరీ పరంగా చూస్తే మాత్రం రొటీన్ స్టోరీ, కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశారు, కొన్ని బాగానే వర్కౌట్ అయినాయి, కొన్ని కన్వీనియన్స్ అట్లా ఉన్నాయి, కానీ ఓవరాల్గా డీసెంట్ స్టోరీ. బట్ స్టోరీ టెల్లింగ్ మాత్రం టాప్ నాచ్. అసలు ఒక 2.5 hours సినిమాలో ఒక్క సీన్ ల్యాగ్ ఉండదు, వేస్ట్ సీన్ ఉండదు, మొత్తం పరిగెత్తిచ్చాడు. అసలు స్టోరీ టెల్లింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ అంటే ఇప్పుడు స్టోరీ అనేది వెరీ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఎక్స్పోజర్ బట్టి కొన్ని స్టోరీస్ కొంతమందికి నచ్చుతాయి, కొన్ని ఎలిమెంట్స్ కొంతమందికి నచ్చవు. బట్ డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే స్టోరీ ఏదైనా కానీ అది గొప్పగా చెప్పడం, దట్ ఈస్ డైరెక్టర్స్ ఎబిలిటీ ఆర్ గ్రేట్నెస్. ఈ సినిమా ఇట్ ప్రూవ్స్ దట్. ఇది చాలా బాగా వచ్చింది స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్. అండ్ ఒకటి అంటే రవితేజకి ఒక హిట్ వస్తే ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. సో దీని నువ్వు చెప్పినట్టు ఇట్ లుక్స్ లైక్ దిస్ ఈజ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్ విచ్ ఇస్ గుడ్ ఇన్ జనరల్. బట్ ఐ హ్యావ్ ఏ క్యూరియస్ థాట్, ఒకవేళ ఇడియట్ రవితేజ వచ్చి ఇరుముడి రవితేజని కలిస్తే ఏమవుతుంది అనేది పార్ట్ 2 లేకపోతే ఎవరన్నా అది కాన్సెప్చువలైజ్ చేస్తే బాగుంటుంది. ఐ లైక్ ద మూవీ ఓవరాల్. విజయ్. నాకు సినిమా స్ట్రిక్ట్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్ బాను చెప్పినట్టు స్క్రీన్ ప్లే ఇస్ వెరీ రేసీ, బాగా రాశాడు. మూవీ లెంత్ కూడా లైక్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ విత్ ద నరేషన్. అనవసరమైన సీన్లని లేపేశారు. ఎక్కడంటే లైక్ క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించింది. అంటే లైక్ దిస్ గై, అంటే ఇప్పుడు మెయిన్ కోర్ పాయింట్ తీసుకున్నాం అనుకో, హీ టచ్డ్ ఆన్ అ వెరీ గుడ్ పాయింట్ అండ్ ద బ్యాక్ డ్రాప్ యాక్చువల్లీ ఇస్ వెరీ గుడ్. రూరల్ సెటప్ చేయడం అనేది లైక్ బికాస్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ దేర్ and which never comes out. So rural backdrop లో పెట్టడం, ఆ రూరల్ అట్మాస్ఫియర్ సెటప్ చేయడం, అయ్యప్ప మాల, అయ్యప్ప భక్తులు, ఆ టెంపో మొత్తం సెట్ చేయడం, హీ వాజ్ సూపర్ సక్సెస్ఫుల్. రవితేజ పాప్ క్యారెక్టర్ కూడా ఇట్ లైక్ వెరీ నైస్. అంటే యూ గెట్ అ వైబ్ ఆఫ్ లైక్ దిస్ క్లాసిక్ మలయాళం మూవీస్ వేర్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ అరౌండ్ ద విలేజ్. సో అవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. మధ్యలో కొన్ని అన్నెసెసరీ సీన్స్ వస్తూ ఉంటాయి. That could have been avoided. దాని బదులు he could have added more meat to the story. అందువల్లనే యావరేజ్ అనిపించింది. బట్ అదర్వైజ్ లైక్ ఎ వెరీ హానెస్ట్ అటెంప్ట్ అండ్ లైక్ ఇట్ ఇస్ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ శివ నిర్వాణ అండ్ రవితేజ. సో అది దట్ ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ సిన్స్ వీ స్టార్టెడ్ ది స్క్వాడ్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, like industry has been getting consistent hits and views. So that is a good thing. So we are probably lucky charm. సో యావరేజ్ అనిపించింది ఓవరాల్ గా. లైక్ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, వన్ టైం వాచ్ అని అనుకోవచ్చు. సో నేను నైట్ చూసినాను. స్టోరీ టెలింగ్ వాస్ సో గుడ్ యాజ్ యూ బోత్ సైడ్. నాకంటే మూవీ బాగుందో బాగలేదో నాకు తెలియదు, బికాస్ ఐ వాజ్ కన్ఫ్యూజ్. ఐ వాజ్ యాంగ్షియస్ త్రూ అవుట్. అంటే చిన్న పిల్లలు కదా, లైక్ ఐ వాజ్ యాంగ్షియస్ ఇన్ లాట్ ఆఫ్ పార్ట్స్. కాకపోతే రవితేజ వాజ్ సో ఫ్రెష్. అంటే మనకి ఊర్లలో ఇప్పుడు మన ఇంట్లలో చూస్తాము, మన ఫ్రెండ్స్ ఇళ్లలో చూస్తాము, తాగుతారు, మాలేసుకుంటారు, 41 రోజులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సమ్ హౌ స్టోరీ హ్యాస్ కనెక్షన్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ అని అనిపించింది. ఎగ్జాక్ట్లీ, అది చాలా బాగా చేశాడు. అది ఇట్ ఫెల్ట్ సో క్లోజ్ ఆ రకంగా మూవీ. కాకపోతే టువర్డ్స్ ద ఎండ్ స్టోరీ విజయ్ చెప్పినట్టు he could have done something different. నాకు లాస్ట్ లో లేసి వెళ్ళిపోవాలనిపించింది. ఐ థాట్ హీ ఓవర్ డిడ్ ద హోల్ థింగ్, లైక్ వెరీ డిస్టర్బింగ్ ఉన్నది. అంటే అంత చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్, కిడ్స్ గురించి తీసేటప్పుడు యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ యూజ్ ఫ్యూ ఆస్పెక్ట్స్ ఫర్ ఎమోషన్స్. నాకు అది అనిపించింది. ఐ ఫెల్ట్ సో డిస్టర్బింగ్ అట్ ద ఎండ్. లేసి వెళ్ళిపోవాలనిపించింది. అంటే ఇంకా పాడ్ కోసం లాస్ట్ లో కూడా ఏం జరుగుతుందో అని కూర్చొని చూసినాను. దెర్ వాజ్ నథింగ్ మోర్ టు ఇట్. కాకపోతే I felt director overdid a little, and these kind of sensitive kids related movie, I don't like people overusing
దిస్ ఎమోషనల్ యాంగిల్ వదిలేసి ఉండొచ్చు. సినిమా చాలా బాగుంది అప్పటి వరకు. రవితేజ యాక్షన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. I felt it was a little disturbing. It could be a different opinion. Others could have different opinion. అందుకే అంత పెద్ద Yeah, and this movie has the potential to like trigger certain audiences, right? Like not everybody can take this. It's like a very sensitive subject. Yeah. So some people like will become emotional and distressed. So that is definitely there. And ఎందుకంటే నాకు కూడా లాస్ట్ లో I felt very uncomfortable. Yeah, you know, right? చాలా హెవీ అది ఆ ఆస్పెక్ట్ ఫస్ట్ లో చెప్పినట్టు కొంతమందికి నచ్చుతాయి నచ్చవు అనేది అది చాలా హెవీ అయిపోతుంది. ఎస్పెషల్లీ ఆ ఇంటెన్సిటీ అనేది బార్డర్ ఐ థింక్ హీ మేనేజ్డ్ బ్యాలెన్స్ బాగానే చేశాడు. కొన్ని సినిమాల్లో దానికోసం చాలా ఎక్స్ప్లాయిట్ చేసిన టైప్ ఉంటుంది. అట్లా చేయకుండా సమ్హౌ ఐఎమ్ కన్విన్స్ అంటే ఇది ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఇన్వాల్వ్ అయినది ఏదైనా సరే కొంచెం కష్టం అనిపిస్తుంది. అండ్ సమ్హౌ యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్ సమ్వేర్ ఇట్ హ్యాపెన్స్. కానీ అవుతుందని తెలుసు, అయ్యిందని తెలుసు, కాకపోతే ఎక్కడో ఆపేసి ఉండాలని అనిపించింది అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది, ఆ థీమ్ లో కన్సిస్టెన్సీ ఏంటంటే ఒకసారి ఒక యాంగిల్ చూపిస్తాడు, ఇంకోసారి ఇంకొక యాంగిల్ చూపిస్తాడు, ఒక మధ్య ఫైట్ లోనే ఒక మాస్క్ వేసుకొని వస్తుంటాడు. అంటే లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే నీకు లైక్ హీ ట్రైస్ టు టేక్ యూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ బిల్డింగ్ సస్పెన్స్. అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనిపించింది నీకు, ఎందుకంటే చూస్తే నీకు అర్థమైపోతుంది దిస్ గే ఇస్ ఆడ్ మ్యాన్ అవుట్, సో లైక్ దిస్ గై కుడ్ హావ్ బీన్ ద కల్ప్రిట్ అని చెప్పి. But like a honest attempt, I think it's good for Shiva to be back. So I think like hopefully he makes much more good movies going forward. No, that's the best part kada. Like see, ప్రతి సినిమాకి ఒక స్టోరీ ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. మనం లెనిన్ గురించి కూడా మాట్లాడుకున్నాం, దాని చుట్టూ స్టోరీ అల్లుతారు. ఇక్కడ ఏంటంటే హీరోని లైక్ ఆడేదో హీరో అందరినీ కొట్టగలడు ఇక్కడ, కానీ స్టిల్ హీ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ పర్సన్, ఎ ఫాదర్, ఎ హస్బెండ్ అండ్ ఎ ఫ్రెండ్. అంటే ఆ టైప్ కనబడతాడు, అండ్ అంకుల్. సో పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేసినాడు అనిపించింది. ఐ ఫెల్ట్ స్టోరీ టెల్లింగ్ వాజ్ సో గుడ్, టాప్ నాచ్. ఇట్స్ జస్ట్ సమ్ ఎలిమెంట్స్ విచ్ డెంట్ వర్క్ ఫర్ మీ. వైల్ వీఆర్ దేర్, లెట్ us టాక్ అబౌట్ శివ నిర్వాణ. హిస్ వ్యూ అంటే పాత వంశీ మూవీస్ లాగా అనిపించిందా? లైక్ ఐ ఫెల్ట్ అయ్యప్ప స్వామి మూవీస్ 90s లో వచ్చినాయి, 80s లో వచ్చినాయి, అండ్ దే వర్ ఆల్ డివోషనల్ మూవీస్. ఆ ఆస్పెక్ట్ ని తీసుకొని వచ్చి యూజ్ చేసినాడు. ఇట్స్ అ బోల్డ్ థింగ్ టు డూ అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ సో వెల్. అండ్ ముందు మూవీస్ తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా తీసినాడు. ఇట్ ఫీల్స్ లైక్ వీ హ్యావ్ ఎ గుడ్ డైరెక్టర్ అట్ హ్యాండ్. విజయ్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. సో శివ గురించి చెప్పాలి అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ప్రాబ్లీ దిస్ కుడ్ బి ద బ్రేక్ త్రూ మూవీ అని. లైక్ ఇట్ హ్యాపెన్ టు బి ద బ్రేక్ త్రూ మూవీ. సో 2 హిట్లు 2 ఫ్లాప్లు ఇచ్చాడు. అంటే సమ్ టైమ్స్ ఇట్ కన్ఫ్యూజెస్ మీ. టక్ జగదీష్ లాంటి మూవీ అలా తీసాడు ఇదే డైరెక్టర్ అని చెప్పి ఐ స్టిల్ వండర్. అలాంటి సినిమాలు తీయకపోతే ఇంకెప్పుడు చాలా బాగుంటుంది. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్ ఓవర్ హియర్, కొన్ని కెమెరా యాంగిల్స్ అవన్నీ కూడా చాలా బాగా, అంటే హీ ఎక్స్ట్రాక్టెడ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ హిస్ టెక్నీషియన్స్. సో కొన్ని జూమ్ యాంగిల్స్ అవి చూస్తే లైక్ ఇట్ డిడ్ ఇట్ వెరీ వెల్. సో నీకు అందుకనే ఆ రేసీ ఫీల్ వస్తుంది మూవీకి మొత్తానికి. ప్లస్ ఆర్ట్ వర్క్ కూడా దే డిడ్ ఎ ఫెనామినల్ జాబ్ విత్ ఆర్ట్ వర్క్. నీకు ఆ ఇల్లు సెట్ కానీ రవితేజ ఇల్లు ఉంటుంది, దాని తర్వాత స్వామి మాల్ ఇది, దాని తర్వాత లోకల్ ఫార్మ్స్, రోడ్స్, ఇవన్నీ ఏంటంటే ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ వంశీ సెటప్. వంశీ ఇలాంటి సెటప్ లో వేస్తూ ఉంటాడు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రౌండింగ్ టు ద నేటివిటీ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ త్రూ విచ్ యు ఆర్ ట్రైంగ్ టు టెల్ ద స్టోరీ. అది బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎగ్జిక్యూట్ అయింది. అది దట్ షోస్ ఆన్ ద స్క్రీన్. నీకు అప్పుడే కదా ఎంగేజ్మెంట్ వస్తుంది. లైక్ ఓకే, యూ రియలీ ఫీల్ ఓకే దిస్. ఎందుకంటే నువ్వు అదే సిటీ సెటప్ లో చూపించావు అనుకో, ఇట్ వోంట్ బి మేక్ బిలీవ్. బికాస్ లైక్ అరే ఏముంది, లైక్ దెర్ విల్ బి సో మెనీ పీపుల్ అరౌండ్, ఇట్స్ ఈజీ టు క్యాచ్ దీస్ కల్ప్రిట్స్ అని చెప్పి. నీకు రూరల్ సెటప్ లో అనుకో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో అది బాగా క్యాప్చర్ చేసి సెటప్ చేశాడు. స్క్రీన్ ప్లే వైజ్ ఇట్ ఈస్ గుడ్. ఐ థింక్ లైక్ స్టోరీ రైటింగ్ లో ఈ షుడ్ హ్యావ్ లైక్ డన్ అ మచ్ బెటర్ జాబ్. ఎందుకంటే చాలా గేపింగ్ హోల్స్ ఉంటాయి. I don't want to go into those, but like what Sai Kumar character unanko, like we know something like this is going to happen. Like otherwise you would not cast a big person. Kakapothe akkade entante like when this guy is the macho man, hero is the macho man, he can solve any problem annappudu like Sai Kumar would not do whatever he has asked to be done, right? So ilantivi entante they look incoherent anamata. But like other than that, like overall he did a very good job. And good for a comeback, and hopefully he makes more good movies like this.
యా బాను. యా సో డైరెక్టర్కి ఆడియన్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేయాలనేది చాలా క్లారిటీ ఉంది. అండ్ అది ఏదో జస్ట్ ఒక హై ఒక లో అట్లా కొంచెం ఇన్సిన్సియర్ కాకుండా చాలా పకడ్బందీగా ఆయనకి ఐడియా క్లారిటీ ఉంది, దిస్ ఈజ్ వాట్ ఆడియన్స్ షుడ్ ఫీల్ అనేది. దానికోసం కొన్ని కరెక్ట్గా చేశాడు, కొన్ని కొంచెం మిస్లీడింగ్ చేశాడు, అన్నీ ఉన్నాయి. బట్ కొన్ని ఓవరాల్ థింగ్ ఏంటి, రవితేజ గురించి చెప్పాల్సి వస్తే రవితేజ అంటే ఒక ఇన్హరెంట్ పాజిటివిటీ ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రవితేజ వెళ్ళి అక్కడ అపోనెంట్ ఎవరున్నా సరే, ఎమ్మెల్యే అయ్యిండొచ్చు ఇంకెవడున్నా సరే, వెళ్తే కొడతాడు అనేది రవితేజ బిలీవ్ చేస్తాడు, వాళ్ళ కూతురు చేస్తుంది, డైరెక్టర్ చేస్తాడు, మనము చేస్తాం. అది ఎంత సేఫ్గా ల్యాండ్ చేశాడంటే అసలు ఎక్కడ అసలు హీ డి నాట్ టేక్ ఎనీ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. మనం ఆ బిలీవబిలిటీ అనేది గ్రేట్ ల్యాండింగ్. ఎట్లా చేశాడో నాకు తెలియదు, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ బ్యూటిఫుల్లీ. సెకండ్ థింగ్, మొత్తం సినిమాలో రవితేజ ఉన్న ప్రతి ఒక్క ఫ్రేము ఒక బ్రేవరీ కానీ, ఒక ధైర్యం, కరేజ్ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ సేమ్ వాళ్ళ కూతురులో కనిపిస్తుంది. ఆ డాటర్ క్యారెక్టర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా రాసిందంటే, రవితేజ అట్లా కనిపించడానికి రీజన్ ఏంటంటే ఆ పాప క్యారెక్టర్ రాయడము, ఆమె అట్లా చేయడం కూడా. అది ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ రెస్పాన్స్ బట్టి హీరోకి ఎలివేషన్ వస్తుంది అంటారు కదా, అట్లా ఈ అమ్మాయి చేసిన యాక్టింగ్కి రవితేజకి అది అసలు చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. అండ్ ఇది ఒక మన వీడు ఎమ్మెల్యే రోల్ చేసినోడు, అది కూడా చాలా క్లెవర్గా ట్రిక్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే రోల్ తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ పెట్టాడు అనుకో, మనకు ఫస్టే తెలుసు ఈడని చెప్పి. అంతసేపు అని హ్యాపీయా అని వాడు హ్యాపీగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళు లేరు. కానీ వాడు అది చాలా మిస్లీడింగ్ అది. కాకపోతే అది మన పక్కన ఇంకోటి ఒక సడన్ గా లాస్ట్ 5 minutes ఒక ఇంట్రడ్యూస్ వీడు ఆడిని చంపాడు అంటే అది మనకంటే మరీ చెప్పొచ్చు కదా, అంటే మరి చెప్పకుండా కొన్ని ఎలిమెంట్స్ దాచిపెట్టేసి. ఇప్పుడు ఈ కూడా చాలా కన్వీనియంట్ గా గాంజా దాయిటోళ్ళు అందరూ వాళ్ళ అడవుల్లో బూత్ బంగ్లాలో ఆ ఇంట్లో ఆ రూమ్ లో ఉంటారు. ఆ టీచర్ ఇల్లు అదొక దరిద్రమైన యాంగిల్లో, దాంట్లో అది అంటే మనం మిస్లీడ్ చేయడం, వేరే డైరెక్షన్లో తీసుకొని పోవడానికి. ప్లస్ ఆ ముందు మెయిన్ అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది కదా సెకండ్ హాఫ్లో వచ్చినప్పుడు, అది తీయడం బాగా తీసుకొచ్చాడు దానికి. బట్ దాంట్లో ఆ పాప ఎందుకు వెళ్ళిపోయింది రాత్రి అనేది మనకు చూపించకుండా చాలా కన్వీనియంట్గా కొన్ని చేశాడు. సో అఫ్ కోర్స్ ఇవే ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు అంటే యూ షుడ్ ఎక్స్పీరియన్స్లో ఆయనకు అది ఉంది, నేను ఈ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ కానీ ఆ ఇంటెలిజెన్స్ దగ్గర కొంచెం నేను ట్రిక్ చేస్తాను, నేను దాచిపెడతా, సో ఇట్లా సమ్హౌ ఇట్ ల్యాండ్స్ దేర్ అనే టైప్లో. యా ఆనెస్టీ కొంచెం తగ్గింది అది. బట్ ఓవరాల్గా అయితే నాకు ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ తీసుకుంటే మాత్రం ఐఎమ్ ఇంప్రెస్డ్. నాకు ఇక్కడే ఏమనిపిస్తుంది అంటే విజయ్, ఐ థింక్ మనం ప్రీవియస్ పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నాం, యు నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ టెక్నీషియన్స్. స్క్రీన్ ప్లేకి ఒకరు ఉండాలి, స్టోరీకి ఒకరు ఉండాలి. వెన్ వీ టాక్డ్ అబౌట్ రాజ్ అండ్ డీకే, వీ టాక్డ్ అబౌట్ దిస్. ఒకరు చేసే పని కాదు ఇంత పెద్ద ప్రాజెక్ట్. ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్ట్ లో చిన్న చిన్న ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్. సో ఐ థింక్ ఇండస్ట్రీలో ఇంకొంతమంది టెక్నీషియన్స్ ని ట్రస్ట్ చేసి కలిసి వర్క్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి కదా నీకు ఎప్పుడు కూడా. నెక్స్ట్ స్క్రిప్ట్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉండాలి, లైక్ టు లైక్ ట్రబుల్ షూట్ ఎనీ స్క్రిప్ట్. లైక్ ఇప్పుడు ఈ స్క్రిప్టే ఉంది, ఇట్ గోస్ త్రూ లైక్ మల్టిపుల్ ఇటరేషన్స్. హౌ దే ల్యాండ్ అప్ విత్ సమ్ లైక్ ఇలాజికల్ ఎలిమెంట్స్ అనేది ఇట్స్ ఆల్వేస్ అప్ ఫర్ డిబేట్. ఎందుకంటే లైక్ ఈచ్ పర్సన్స్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ డిఫరెంట్. కాకపోతే దానివల్ల అంటే స్క్రిప్ట్ డాక్టర్స్ ఉన్నారు అనుకో, లైక్ సమ్ ఆఫ్ ద హోల్స్ కుడ్ బి కవర్డ్. అంటే లైక్ దేర్ ఆర్ నో, అంటే సమ్ ఆఫ్ ద మిస్లీడింగ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, దే మేక్ యూ అన్కంఫర్టబుల్. అంటే లైక్ దేర్ ప్రిడిక్టబుల్, దే ఆర్ అన్కంఫర్టబుల్. అవి ఏంటంటే లైక్ దోస్ కుడ్ బి డెల్ట్ విత్ లైక్ వెరీ డిఫరెంట్లీ. అవి చేసుంటే నీకు ఏంటంటే మోర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, మోర్ న్యాచురాలిటీ ఉంటుంది. అదేంటో నీకు ఫోర్స్ చేసినట్టు ఉంటుంది ఆ గాంజా యాంగిల్ ఆ నలుగురిది. లైక్ అదే నువ్వు జాగ్రత్త చూస్తే యూల్ అండర్స్టాండ్ దీస్ గైస్ ఆర్ నాట్ ద కల్ప్రిట్, సంబడీ ఇస్ బిహైండ్ ఇట్ అని ఉంటారంట. మనకి ఇట్లా స్క్రిప్ట్ చెక్ చేసేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో, as far as your knowledge, నాకు తెలీదు. బోల్డ్ మంది ఉంటారు, బట్ లైక్ ఐ థింక్ ఇట్ నెవర్ షోస్ అప్ ఇన్ ద ఎండ్ ప్రోడక్ట్ బికాస్ ఆఫ్ లైక్ వేరియస్ రీజన్స్. లైక్ స్క్రిప్ట్ డాక్టర్స్ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన వాళ్ళు ఇట్స్ లాట్ బేస్డ్ ఆన్ లైక్ హీరోస్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో నీకేంటంటే కంట్రోల్ పోతుంది ప్రొడక్షన్ హౌస్ కి. దే జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎందుకంటే లేదంటే దే లూజ్ హీరోస్ డేట్స్ ఆర్ డైరెక్టర్స్ డేట్స్. సో దే గో విత్ అ కాంప్రమైజ్ అండ్ లైక్ దట్స్ వెన్ యూ ఎండ్ అప్ లైక్ కిచడీ ప్రోడక్ట్ అనమాట. అంటే నాట్ సెయింగ్ దిస్ ఇస్ అ కిచడీ ప్రోడక్ట్, బట్ ఓవరాల్ ప్రోడక్ట్స్ ఫెయిల్ బికాస్ ఆఫ్ దాట్. బట్ ఇప్పుడు ఐ థింక్ ఈ మనం చెప్పిన లాజిక్ డైరెక్టర్ తెలియదని అనుకోను. ఐ థింక్ దే సమ్ పాయింట్ దే హ్యావ్ టు మేక్ ఎ కాల్. నాకు ఓకే వీళ్ళు ముగ్గురు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది దే విల్ ఐడెంటిఫై దిస్, బట్ ఒక 50% విల్ అంటే దాన్ని పక్కన పెట్టి చూస్తారు సినిమాని. ఐ వాంట్ దట్ ఆస్పెక్ట్. ఐ వాంట్ టు
థ్రిల్ దెమ్ అనే ఆస్పెక్ట్లో దే విల్ ఫర్గివ్ ఇట్ అనేది ఉంది. ఆ బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఐ థింక్ ఓవరాల్ అది కొంచెం అటు ఇటు అయినా పోయేది, బట్ అవి కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఐ థింక్ ఇట్ స్కై వుడ్ హావ్ బీన్ లిమిట్. ఇప్పటికే చాలా బాగా వస్తున్నట్టుంది అవును, రిసెప్షన్, అవును. కానీ అవి కూడా చేసి ఉంటే బాగుండేది. నేను కానీ వైజాగ్ లో సినిమాస్ అనే లైక్ ఫుల్. నేను ఆల్మోస్ట్ ఐ వాచ్డ్ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ద సెకండ్ రో. So I think like every movie, every show is sold out, and they have multiple shows. Jagadamba Theatre Complex lo aithe all 3 theaters in that complex are showing this movie. So నాకేమనిపిస్తుంది తెలుసా? తెలుగులో ఇంతగా కనెక్ట్ అయ్యి స్టోరీ టెల్లింగ్ చాలా రోజులు అయింది వచ్చి. చాలా కమర్షియల్ హిట్స్ వచ్చినాయి, కానీ నీకు హీరో కొంచెం బియాండ్ యూ ఉంటాడు. ఇది ఇంతకు ముందు నేను చెప్పినట్టు లైక్ ఐ ఫెల్ట్ లైక్ అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏమనిపించింది అంటే శివ నిర్వాణ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఒక్క కామెడీ లేదు. దెర్ వాజ్ నాట్ ఎ సింగిల్ ఎపిసోడ్ వేర్ ఐ లాఫ్. కదా, కరెక్ట్. యా, అది మాత్రం నేను అదే అనుకున్నాను. అరే ఒక్క కామెడీ సీన్ లేదు, ఇవేమీ లేవు, బట్ స్టిల్ ఇట్ క్యారీడ్ ఆన్. ద మూవీ క్యారీడ్ ఆన్ లైక్ వితౌట్ యూ ఫీలింగ్ దట్. అంటే 2 things is like మన వాళ్ళు వాట్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు ద బేసిక్స్. షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ, దాని తర్వాత లైక్ గోయింగ్ బ్యాక్ టు నేటివ్ స్క్రిప్ట్స్, గోయింగ్ బ్యాక్ టు లైక్ టెలింగ్ థింగ్స్ ఇన్ అ నేటివ్ వే. ఎందుకంటే నువ్వు చెప్పే చూడు చిన్నప్పుడు అయ్యప్ప స్వామి మూవీ అని చెప్పి, those things are phenomenal hits. మేము కూడా వెళ్ళి హాల్కి వెళ్ళి చూసినవి. లైక్ we did not get a movie like that after like forever. These are all like going to be like super good things that will have a longevity angle to it. సో రవితేజ్ అది మనం వి డిడ్ంట్ గో ఇంటూ యాక్టర్స్, కానీ రవితేజ్ అది ఒకటి ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎప్పుడు సక్సెస్ చూసినా కానీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్ సక్సెస్ కేమ్ ఇన్ అ ఫుల్ ఆఫ్ లైఫ్, లౌడ్, ఓవర్ ఎక్స్ప్రెసివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ తోనే అన్ని సక్సెస్ ఉంది. సో దిస్ ఈజ్ ఐ థింక్ హీ రియలీ బిలీవ్డ్ ఇన్ దిస్. మొత్తం మనసు పెట్టి చేశాడు ఈ సినిమాని. ఐ థింక్ హీ ట్రస్టెడ్ ద స్టోరీ అండ్ ఓవరాల్ థింగ్ బాగా వచ్చింది. సో ఆ సటిల్ యాక్టింగ్ అనేది రవితేజకి ఫర్ ఫస్ట్ టైం ఈ కామెడీ ట్రాక్ ఇట్లాంటివన్నీ పెట్టకుండా చేసి జెన్యూని తీసుకొచ్చాడు. బట్ ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ వాట్ ఎవర్ దిస్ ఫేజ్ ఆఫ్ రవితేజలో ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ మోర్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ హిమ్. ఇట్లాంటి స్టోరీస్ తీసుకొచ్చి చేస్తే ఇప్పుడు తెలుగులో ఎవరు అట్లాంటివి చేయట్లేదు, ఆ ఏజ్ గ్రూప్లో చేయట్లేదు, ప్లస్ మిగిలిన అందరు ఇంకా హీరో సెంట్రిక్ వాటికి పోతున్నారు. బట్ హోప్ఫుల్లీ ఆ సెకండ్ ఫేజ్లో రవితేజకి అవి అట్లాంటి మూవీస్ వస్తే బాగుంటుంది. చిన్నపాప చేసింది కూడా మనకు చైల్డ్ యాక్టర్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా చైల్డ్ యాక్టర్ టైప్లో మనకు అది ఉంటుంది కదా. బట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఆ అమ్మాయి ఎంత అర్థం చేసుకొని అది చేయడం అనేది అయితే ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హర్ యాక్టింగ్. ఎందుకంటే అంత సటిల్గా కరెక్ట్గా చేసి ఎవ్రీ డిజైన్ అట్లానే ఉంది, పర్ఫార్మెన్స్ అట్లానే ఉంది. సేమ్ రవితేజది ఎట్లా ఉంటుందో ఆమె చేయడం అనేది ఆ ఏజ్కి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐ థింక్ షీ విల్ బికమ్ ఎ గ్రేట్ యాక్టర్. చిన్న పాప మాత్రం లైక్ షీ డిడ్ ఎ ఫెనామినల్ జాబ్. ఐ థింక్ రవితేజ చిన్న పాప కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఐ థింక్ లైక్ దట్ ఈస్ వాట్ లైక్ బాండ్స్ ద ఫిల్మ్ టుగెదర్. ఇంకా హీరోయిన్ అంటే ఐ థింక్ షీ ఇస్ ఎ నార్త్ ఇండియన్ యాక్ట్రెస్, రైట్? నేను తమిళ్లో చేసింది, బట్ ఐ థింక్ ఈ సినిమాలో పెద్ద లేయర్స్ లేవు, కానీ షీఈస్ డీసెంట్ ఈ సినిమాకి. ఐ థింక్ షీఈస్ పర్ఫెక్ట్. హీరోయిన్ అసలు ఇంప్రెసివ్ లేదు. చేతి మీద టాటూ ఉంది, కనెక్ట్ అవ్వలేదు అసలు. నేను తీసేయలేరు కదా, మిస్టేక్స్ రా ఇవన్నీ కవర్ చేయాలి కదా మీరు అని చెప్పి. కానీ యాక్టర్స్ విషయానికి వస్తే నాకు రవితేజని చూస్తే సింధూరం టైం రవితేజ గుర్తొచ్చినాడు. దట్స్ వెన్ యూ ఫెల్ట్ అంత న్యాచురల్ గా ఎట్లా యాక్షన్ చేస్తాడు అంటే, తెలుగులో చాలా సార్లు మనం అంటే ఎంత న్యాచురల్ కింద నుంచి వచ్చి ఇంత న్యాచురల్ యాక్ట్ చేయగలిగిన వాళ్ళు రవితేజ ఇస్ ద గ్రేటెస్ట్ యాక్చువల్లీ. హీస్ ఎ సెల్ఫ్ మేడ్ స్టార్. ఆడికి బ్యాకింగ్ లేదు, ఏం లేదు. He came on his own. Became a phenomenal success overnight. But like I think like he's a phenomenal actor. ఇలాంటివి ఇంకా మోర్ గా షోకేస్ చేస్తే బాగుంటుంది. We all liked Raviteja for a reason. ఎందుకంటే అప్పుడు అట్లాంటివి చూసినాం కాబట్టి. అండ్ ఈవెన్ ఆటోగ్రాఫ్ మూవీ కూడా అంటే నార్మల్ గా న్యాచురల్ గా ఎంత బాగా. అండ్ ఐ వోంట్ సే కమర్షియల్ రవితేజ వాజ్ నాట్ బ్యాడ్. లైక్ ఇడియట్ లాంటివి చాలా బాగా వర్క్ అయినాయి, అమ్మ నాన్న తమిళమ్మాయి. కాకపోతే ఆ జోన్ లోకి వెళ్ళిపోయినాడు అనిపించింది. ఇంకా అసలు ఒక లౌడ్ రవితేజ వచ్చి అందరినీ జోక్ లేసి అందరినీ కామెడీ చేసి అందరినీ కొట్టి ఇట్ వాజ్ సో రిఫ్రెషింగ్ టు వాచ్ హిమ్. ఆటోగ్రాఫ్ అన్నావు కదా, దాంట్లో నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నేను డిప్లొమాటిక్ గా భూమిక అని చెప్తా ఇప్పుడు. భూమిక. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు దాంట్లో?
అమ్మాయి మలయాళం అమ్మాయి ఎవరో ఉంటుంది, గోపిక. గోపిక. దట్ ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండాలి కదా, ఇంకెవరు ఉంటారు కదా. అవునవును. చెప్తాడు, చెప్పు 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 కానీ వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడప్పుడు నాకు చెప్పు, నన్ను అడగండి నేను చెప్తాను. ఎవరికి మన టాటూస్ ఉన్నాయి, పుట్టుకూరు ఎవరికి లేవు. గోత్రాలు. ఇంకా భూమిక, కనిక, గోపిక, ఫోర్త్ అమ్మాయి తెలియదు. కనికతో పెళ్ళి అవుతుంది. తెలిసే ఉంటుంది చెప్పు. How disappointing. సార్ మా రీసెర్చ్ చేసుకొని వస్తాను. మళ్ళీ ఎందుకు అడిగినా? సరే, ఈ సినిమాలో ఎమ్మెల్యే చేసినోడు పేరు అని చెప్పు. తెలీదు. ఫస్ట్ లో నుంచి రేలంగి మావయ్యలా నవ్వుకుంటా తిరుగుతున్నాడు. అరే అర్థమైపోయింది నన్ను, నువ్వు తేడా అని. చూసినండి, నువ్వు ఆవిడ తేడాగా ఉన్నావు, నువ్వే వెళ్ళలాగా ఉన్నారా? అదైతే నేను అన్ని బాగా మేనేజ్ చేశాను కదా. హ్యాపీ రెడ్డి లాగా నవ్వుకుంటా. ఐ థింక్ లైక్ ఈజ్ అ మరాఠీ యాక్టర్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. కానీ బాగా చెప్పినట్టు దట్ వాస్ డామ్ గుడ్ జాబ్ బై డైరెక్టర్. అండ్ ఈజీగా ఎవరు ఒప్పుకోరు కూడా ఏమో ఆ రోల్. ఇట్స్ హార్డ్ టు మేక్ సమ్ యాక్ట్. అంతకన్నా పెద్ద కెరీర్ ఉందంటావు ఇప్పుడు, ఒప్పుకోకుండా వేరే చేసేది. అవును. ఇప్పుడు ఈ సినిమా ఇట్లా నన్ను పట్టుకొస్తారు, అన్ని సినిమాల్లో ఆడుకో రోల్ ఇచ్చి ఆడికో రోల్ ఇస్తారు, ఆడికి లిప్సింగ్ పెడతారు, ఆడేదో చెప్తాడు. నీకు ఫేమస్ ఏంటంటే, నీకు ఇంద్రా సినిమాలోనే రాజా మురాద్ గాడు ఆడు హిందీలో డైలాగ్ చెప్తా ఉంటాడు, దానికి తెలుగు డబ్బింగ్ వేస్తాడు. వాడే కదా ఇన్నేవా అని స్టార్ట్ చేస్తాడు. మళ్ళా అది కూడా సీమ డైలాగులు అంటే exactly. ఆవేశంగా చెప్పాలి. పోయి అసలు ఆ సీన్ ఓకే. అండ్ నక్షత్ర అమ్మాయి అంటే ఫాదర్ అండ్ కిడ్, మనం ట్రైలర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఫాదర్ అండ్ కిడ్ కెమిస్ట్రీ ట్రైలర్ లోనే కనబడింది మనకి, బట్ మూవీలో ఇట్ ఎక్సెల్డ్ అనిపించింది. ఆ అమ్మాయి యాక్షన్ కావచ్చు, ఐ ఫెల్ట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ముగ్గురు కరెక్ట్ గా సెట్ అయినారు. ఫెల్ట్ యాక్షన్ వైజ్ లైక్ రవితేజ, ఐ వాస్ సో హ్యాపీ టు సీ యాక్టర్ ఇన్ రవితేజ అగైన్ కమింగ్ బ్యాక్. మళ్ళీ సో రైట్ నౌ ఇట్స్ బికమ్ లైక్ రేర్ కమాడిటీ, రైట్? లైక్ లీడ్ యాక్టర్ బాగా చేయటం అనేది అదేంటి మన దగ్గర ఎలాగుందంటే తెలుగు ఇండస్ట్రీ, లీడ్ యాక్టర్ గుడ్ యాక్టింగ్ అంటే ఇట్ హస్ బికమ్ రేర్ కమాడిటీ. ఐ థింక్ లైక్ దట్స్ వై యూ ఫీల్ సో రిఫ్రెషింగ్ సీయింగ్ దిస్ గైస్. అందుకనే లైక్ సెల్ఫ్ గ్రోన్ ఆర్టిస్ట్ ఆర్ లైక్ బాగా చేసిన వాళ్ళకి దట్స్ వేర్ లైక్ పీపుల్ నీడ్ టు ఎంకరేజ్ మోర్, లైక్ దట్స్ వెన్ యూ గెట్ గుడ్ ప్రొడక్ట్స్ లైక్ దిస్. సో రవితేజ టెక్నీషియన్స్ గురించి మాట్లాడినాము, రవితేజ గురించి మాట్లాడినాము. విల్ టాక్ అబౌట్ వన్ మోర్ టెక్నీషియన్స్ హూ ఇస్ టాక్డ్ వెరీ లెస్ ఇన్ తెలుగు సినిమా. సో మ్యూజిక్ లో నాకు ఎక్కడ అంటే ఒక కీ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అండ్ హీరోయిన్ ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు చాలా సైలెంట్ గా ఉంటుంది అండ్ ఉన్నట్టుండి మ్యూజిక్ వస్తుంది. నేను జీవి ప్రకాష్ ని విశ్వనాథన్ సన్స్ లో చూసినాము అండ్ చాలా సినిమాల్లో చూసినాము, బట్ ఐ నెవర్ నోటీస్డ్ హిమ్ యాజ్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ హీఈస్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైమ్, 20 years అయినట్టుంది. 2006 ఎప్పుడో స్టార్ట్ చేసినట్టు జర్నీ. చిన్నపిల్లాడు ఉన్నప్పుడే మేడ్ హిస్ కెరీర్. 93లో చిక్ బుక్ రైలే సాంగ్ కూడా పాడినాడు. అండ్ హీఈస్ ఏఆర్ రెహమాన్స్ రిలేటివ్. సో చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు అండ్ నెవర్ సా లైమ్ లైట్ ఇన్ తెలుగు అట్లీస్ట్, అండ్ హీ వన్ 3 national awards. కానీ ఫర్ సమ్ హౌ లైక్ హిస్ మ్యూజిక్ నెవర్ కనెక్టెడ్ టు అస్. నా వరకు అయితే ఈ సినిమా నాకు మ్యూజిక్ టాప్ నాచ్ అనిపించింది. కరెక్ట్ గా సింగర్స్ ని తెచ్చిన తీరు, అండ్ ఒక సీన్ లో ఇట్లా ఆటో వెనక్కి వస్తా ఉంటే మ్యూజిక్ ఇస్తాడు. వెల్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ఆ సినిమాకి పర్ఫెక్ట్ సెట్ అయినాడు అనిపించింది. లెట్ us టాక్ అబౌట్ జీవి ప్రకాష్. విజయ్. యా, నువ్వు అన్నట్టు అది చాలా కరెక్ట్. హీ హాస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ టైమ్, కానీ ఎవరు కూడా జీవి ప్రకాష్ ఇలాగా లైక్ హీ ఎలివేటెడ్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి, అంటే హీ హాస్ వెరీ గుడ్ ఆల్బమ్స్ టు హిస్ క్రెడిట్. దిస్ వన్ లైక్ నాకు పర్టికులర్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది చాలా బాగా అనిపించింది. ద రీజన్ వై పీపుల్ గెట్ కనెక్టెడ్ అండ్ లైక్ దే ఆర్ నాట్ లైక్ బోర్డ్ ఇన్ దిస్ మూవీ ఇస్ బికాస్ లైక్ వన్ ఆఫ్ ద కీ రీజన్స్ ఇస్ లైక్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా అంటే కరెక్ట్ ప్లేసెస్ లో పెట్టాడు, కరెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చున్నాడు. అంటే లైక్ that elevated each and every scene where the background score is, and you will also feel the scenes where like there is no background score. So aa vidhanga kuda he did a good job. He did a very good job actually, and like I think like we should get more movies like this. So yeah, జీవి ప్రకాష్ కి
ఎందుకంటే ప్రేమంట అని ఒక అది ఇంతకుముందు ఐ బాడీ టైప్ ఇన్ రామ్ సమ్ అండ్ అదర్ థింగ్. తమన్నా. దాంట్లో చాలా సోల్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా అంతే. నాకు అంటే అన్ని సినిమాలు తెలియదు కానీ కొన్ని యాక్చువల్గా ఎందుకంటే ప్రేమ అంటే ఎందుకో గుర్తుండిపోయింది. దాంట్లో పాటలు బాగుంటాయి. ప్లస్ ఈ సినిమాలో బాగా ఇచ్చాడు. బట్ ఆయనకి కొన్ని అంటే ఇప్పుడు వాతి అని తెలుగులో దాన్ని వేరే పేరుతో తీశారు. దాంట్లో కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు అమరన్ అని చెప్పి నేషనల్ అవార్డు వచ్చింది. దాంట్లో కూడా చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది. ఐ థింక్ హీఈస్ గెట్టింగ్ హిస్ డ్యూ క్రెడిట్ నౌ. బట్ ఒక హ్యారిస్ జయరాజ్ లాగా నాకు హ్యారిస్ జయరాజ్ చాలా ఇష్టం. రెహమాన్ దీంట్లో వీళ్ళకంటే నాకు హ్యారిస్ జయరాజ్ అసలు టైమ్లెస్ మ్యూజిక్ అనిపిస్తుంది. సో హీ హ్యాస్ సమ్ సాంగ్స్ లైక్ దట్. ఐ థింక్ మన వాళ్ళు హిట్ వచ్చిందంటే స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇస్తారు అనుకుంటా. అండ్ ఇంకొకటి విశ్వనాథన్ ఏంటి సాంగ్స్ కూడా అంటే బాగానే మ్యూజిక్ వరకు అంటే ఒకటో రెండో సాంగ్స్ ఉన్నట్టున్నాయి, అది కూడా వర్క్ అయినట్టుంది. ఈ సినిమాలో ఇంకొకటి ఏంటంటే ఆ మెయిన్ డివోషనల్ సాంగ్స్ కి Ah, ద ఒరిజినల్ ఆర్టిస్ట్ హు యాక్చువల్లీ సింగ్ దో సాంగ్స్ అవే పెట్టారు, ఆ వాయిసే పెట్టుకున్నారు. అవును సో అవును, దట్ ఈస్ అ అందుకే నేను వెరీ చెప్పింది గుడ్ డెసిషన్. సో డిఫరెంట్ అండ్ గుడ్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. నీకేంటంటే దానికి ఆ కనెక్టివిటీ, లాంగిటివిటీ, ఎందుకంటే ఒరిజినల్ ఆర్టిస్ట్ కి సింగ్స్ విత్ ప్యాషన్. సో అది క్యారీ ఫార్వర్డ్ అయింది. సో నీకు ఆ సీన్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి అందుకనే. అదే అనిపించింది, సింగర్ ఒక ప్యాషన్ తో పాడినాడు. రవితేజ లైక్ అంటే మనిషి ఇంతకు ముందు ఎవరో చెప్తున్నారు బాను నువ్వు అంటే రవితేజ అంత మనస్ఫూర్తిగా చేసినాడు అనిపించింది. ఆ సాంగ్స్ కి డాన్స్ గానీ ఏదైనా ఇట్ ఫెల్ట్ లైక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో అందరూ ప్రాణం పెట్టేసినారు అనిపించింది. ఈ సినిమా మాత్రం ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్. లైక్ మంచి మూవీ. లైక్ మనము ఇంత హిట్ అని మాట్లాడుకుంటున్నాం, విజయ్ చెప్పినట్టు థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. నిన్న రాత్రి ఇక్కడ నేను మూవీకి పోతే లైక్ సో యూజువలీ ఒక సీట్ దొరకడం పెద్ద విషయం కాదు. సో ఐ వాజ్ వెయిటింగ్ లైక్ రాత్రి బుక్ చేసుకుందాంలే 9-10 మూవీకి అనుకున్నాను. 9-10 మూవీకి నేను ఈవినింగ్ టైం అట్లా చూస్తే ఆల్మోస్ట్ అన్ని రోజు బుక్ అయిపోయినాయి, ఒక రో అండ్ ఒక సీట్ తప్ప. అంటే నేను చూసింది కూడా ఇక్కడ కాదు, పోర్ట్లాండ్ లో చూసినాను. ఐ ఫెల్ట్ ఇట్స్ అమేజింగ్. లైక్ ఇండియాలో రెస్పాన్స్ ఆర్గానిక్ గా ఉంది. ఇట్స్ నాట్ లైక్ పిఆర్ ఏజెన్సీ స్టాంప్ కనబడడం లేదు, ఆర్గానిక్ రెస్పాన్స్ ఉంది. అండ్ మూవీ ముందు కూడా ఏం అంత హైప్ తో ఏం రాలేదు. సో ఇట్ ఫెల్ట్ సో గుడ్. ఐ హోప్ ద రన్ కంటిన్యూస్ బికాస్ ఇట్లాంటి మూవీస్ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బాను లైక్ ట్రేడ్ ఎట్లా నడుస్తుంది? ఐ థింక్ ఫస్ట్ డే 25 crore ప్లస్ గ్రాస్ వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే ఈ టైమ్స్లో ఇప్పుడున్న రీసెంట్ రవితేజ మూవీస్ ఏవి పెద్దగా ఫెచ్చింగ్ లేకుండే. ఓవరాల్గా ఇప్పుడు బై 3 days ఐ థింక్ ఇట్ ఈస్ టచింగ్ క్లోజ్ టు 100 crore గ్రాస్ ఇండియాలో మొత్తం ఓవరాల్గా తీసుకుంటే. యూఎస్లో కూడా ఇట్ ఈస్ రన్నింగ్ రియల్లీ గుడ్. 1 million వచ్చిన సినిమా ఇది లేదనుకుంటా రవితేజకి నాకు తెలిసి. దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ, బట్ అది ఐ థింక్ ఇట్ విల్ పిక్ ఇట్ అప్. ఓన్లీ ఓవరాల్గా గ్రాస్ పరంగా అయితే ఇట్స్ డూయింగ్ రియలీ గుడ్. 100 crore గ్రాస్ అంటే రవితేజకి ఇట్స్ హ్యూజ్ అంటే కంపేర్ టు హిస్ పాస్ట్ మూవీస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ టాక్సిక్ వస్తుంది. సో ఇంకో 2-3 days అది రిలీజ్ ఉంది కాబట్టి దానికి అది సినిమా ఎట్లా ఉన్నా లేకపోయినా థియేటర్స్ దానికి అన్ని బుక్ అయిపోయినాయి. సో దీనికి ఏమైనా ఓపెన్ అప్ అయితే ఐ థింక్ ఇట్ విల్ బ్రింగ్ మోర్ రెవెన్యూ. బట్ అది కూడా హిట్ అయితే ఓవరాల్గా అయితే దీనికి వస్తాయి అనుకుంటా. బట్ హౌ దట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది వీ హ్యావ్ టు వెయిట్. అంటే వీళ్ళు దే డూయింగ్ గుడ్ సోషల్ మీడియా క్యాంపెయిన్. వాళ్ళకి కూడా తెలుసు ద ఎంటైరిటీ ఆఫ్ ద బిజినెస్ రెస్ట్ ఆన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ కలెక్షన్. సో దే ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నీకు అందుకనే నెట్ లో కూడా ఎక్కడ నెగిటివ్ ఆర్ ఎనీ లూప్ హోల్స్ అని కనపడవు. సో రవితేజ అంటే ఒక గ్రోయింగ్ బిజినెస్. రవితేజ అంటే ఒక ఇన్హరెంట్ పాజిటివిటీ ఉంటుంది, జనరల్గానే ఉంటుంది. అది తనకి జెన్యున్గా ఒక ఆనెస్ట్ హిట్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది హోప్ఫుల్లీ దట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు హిమ్ మేకింగ్ సమ్ ల్యాండ్ మార్క్ మూవీస్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎందుకంటే నా ఒక పెద్ద హిట్ సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఇట్లాంటిది వచ్చినప్పుడు ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ దట్ హీల్ ఓపెన్ అప్ ఏ న్యూ వర్షన్ ఆఫ్ హిజ్ యాక్టింగ్. అది చూడడానికి బాగుంటుంది కొంతమంది యాక్టర్స్ అదన్నా చేస్తే. బట్ హోప్ఫుల్లీ దట్ ఓపెన్స్ అప్. సో నాకు ఇంకో డౌట్ ట్రేడ్ మీద. ఇప్పుడు టాక్సిక్ వస్తుంది కదా, సో మనము ఆనంద్, ఇంద్ర చూసినాం ఆ టైంలో. లైక్ బోత్ ఆఫ్ దెమ్ వర్క్డ్ వెల్. కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఆనంద్. ఇరుముడి ఈజ్ అ బిగ్ మూవీ టూ, కాకపోతే టాక్సిక్ ఇస్ బిగ్గర్ మూవీ బికాస్ ఆఫ్ ద పాన్ ఇండియా రీచ్ అండ్ స్టఫ్. సో రెండు హిట్ అయ్యే ఛాన్స్ లేదా? లైక్ రెండు ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. బట్ అంటే పొటెన్షియల్ ఇప్పుడు ఒకవేళ అది లేకపోయి ఉంటే
యూజువల్గా ఒక ఎస్టిమేట్తో వెళ్తారు కదా, సెకండ్ వీక్ బాగున్నా ఒక ఇంత నంబర్ ఆఫ్ థియేటర్స్తో వెళ్తామని చెప్పి అది ప్లాన్ చేసి ఉంటారు. సో ఒకవేళ టాక్సిక్ అనే మూవీ లేకపోతే అది దీనికి ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉండేది. థియేటర్స్కి పెద్ద ఏం వేరే సినిమాలు ఉండవు కాబట్టి అనుకున్న దానికంటే కూడా హిట్ అయితే వస్తుంది అనుకుంటే కూడా ఇంకా ఎక్కువ రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు అది బ్లాక్ అయిపోయింది కాబట్టి ఈవెన్చువల్ ఒకవేళ టాక్సిక్ బాగాలేకపోయింది అనుకో, దీని థర్డ్ వీక్ ఐ థింక్ విల్ బీ ఓకే. బట్ ఓవరాల్గా సినిమాకు ఉన్న స్పాన్ ఇప్పుడు ఇట్ గాట్ రెడ్యూస్. 3 వీక్స్ అనేది పెద్ద లాంగ్ రన్ కింద అయిపోయింది కాబట్టి పొటెన్షియల్ ఉన్న వచ్చేదానికంటే కొంచెం తక్కువ వస్తుంది థియేటర్స్ లేకపోవడం వల్ల. ఎనీ ప్రిడిక్షన్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది అని? టూ హార్డ్, ఎందుకంటే ఇప్పుడు థియేటర్ సినారియో ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో తెలియదు. బట్ సో ఫార్ వాట్ ఎవర్ పండగ టైంలో 2-3 సినిమాలు ఒకేసారి హిట్ అవ్వి రన్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ బికాస్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ థ్రాంగ్ టు థియేటర్స్. సో ఈ టైంలో అది కష్టం, నీకు పబ్లిక్ హాలిడేస్ అవి కూడా అయిపోయినాయి కదా. సో లైక్ ఇట్ probably it's going to die down after like 2 weeks, but it's going to make enough money and it's going to be like a profitable venture. నాకు ఎందుకు ఇంకా లాంగ్ రన్ ఉంటుంది అనిపిస్తుంది ఈవెన్ విత్ టాక్సిక్. ఎందుకంటే జనాలకి ఇట్లాంటి సినిమాలు లేవు మధ్యకాలంలో. అంత యాంగ్షియస్ గా కూర్చొని అంత స్టోరీని చూసే సినిమాలు చాలా తగ్గిపోయినాయి. సో ఇట్ కుడ్ బి గుడ్ థింగ్ ఏంటంటే టాక్సిక్ కి అట్రాక్ట్ అయ్యే ఆడియన్స్ గ్రూప్ దీనికి అయ్యే చాలా డిఫరెంట్ గ్రూప్ కాబట్టి హోప్ఫుల్లీ రెండు హిట్ అవుతుండొచ్చు. ఓకే థ్యాంక్స్ ఫోక్స్, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. బై. Thank you.